Hi, hello everyone. Welcome back to our channel. How are you all? I hope you all are doing great. Let me know in the comment section, friends. ఎలా ఉన్నారండి అందరూ? చాలా బిజీగా ఉండి ఉంటారు. శ్రావణ మాసం కదా, పనులతో బిజీగా గడిపేస్తూ ఉండి ఉంటారు ఫ్రెండ్స్. చక్కగా ఇంటి ముందు మీరు కూడా ఇలా రంగురంగుల ముగ్గులతోనూ పెయింటింగ్లతోనూ చక్కగా అలంకరిస్తూ ఉండి ఉంటారు కదా. చాలా కలర్ఫుల్గా దీపాలతోటి అలంకరిస్తే ఎంత బాగుంటుందండి. ఇక్కడ చూడండి, వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి ముగ్గు వేసుకుంటే కనుక ఎంత బాగుంటుందో. కానీ అన్ని వేళలా మనకు కుదరదు కదండి బిజీ లైఫ్లో. కాబట్టి మనలాంటి వారి కోసం ఇలాంటి స్టిక్కర్స్ కూడా మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్గా ఉన్నాయండి. మనకు కుదరినప్పుడు కనుక ఇలా తెచ్చుకొని మనం అంటించేసుకుంటే చక్కగా రంగురంగుల ముగ్గులతో కలర్ఫుల్గా మన గుమ్మం కూడా కళకళలాడుతూ ఉంటుంది. చాలా ఈజీ అండి ఇవి. వెనక స్టిక్కర్ తీసేసి చక్కగా మనకు కావాల్సిన చోట అతికించుకోవడం అనమాట. చాలా రోజులు వస్తాయండి ఇవి. మనం డైలీ ముగ్గు వేసే పని లేకుండా కలర్ఫుల్గా బాగుంటుంది. కాకపోతే మనం పాడైపోయిన వాటిని తీసేసి మళ్ళీ కొత్తవి అంటించుకోవాలంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందండి. వెంటనే ఊడి రావు. మార్బుల్లో చాలా నునుపుగా ఉంటుంది కాబట్టి త్వరగా స్టిక్ అయిపోతాయి. అలాగే తీయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. మనం డైరెక్ట్గా ఇలా తీస్తుంటే చాలా టైం పడుతుంది. అలాగే ఈ మరకలు కూడా అంత త్వరగా వదలవన్నమాట. కాబట్టి వీటిని ఎలా పోగొట్టుకొని చక్కగా నీట్గా చేసుకొని మళ్ళీ కొత్తది అంటించుకోవడానికి చిన్న టిప్స్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. తప్పకుండా మీకు కనుక ఇలాంటి సమస్య ఉంటే ఈ టిప్స్ని ఫాలో అయితే చాలా ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వెనిగర్ అండి. వెనిగర్ అప్లై చేస్తే కనుక చాలా త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఇలా వెనిగర్ని మనకి ఎక్కడైతే మరక ఉందో దాని మీద ఇలా అప్లై చేసి నానపెట్టేసేయాలి. ఇలా స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేయండి. వెనిగర్ని కొంచెం ఒక 5-6 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఒక పక్క నుంచి తీస్తుంటే ఒక పక్క నానుతూ ఉంటుంది. అలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4-5 చోట్ల ఇలా ఇంట్లో అంటించానమాట. వీటన్నిటిని మనం రిమూవ్ చేసేయాలి. కాబట్టి నేను ముందుగా వీటన్నిటిని ఇలా వెనిగర్లో నానపెడుతున్నాను. కొంచెం ఇలా అప్లై చేసేసి కనుక మనం స్క్రబ్బర్తో లైట్గా రుద్దేసి పక్కన పెట్టేసేయండి. ఒక్కొక్కటి ఇలా పక్క నుంచి తీసుకుంటా వస్తే ఆ లోపు అవి నానిపోతాయి కదా, త్వరగా వచ్చేస్తాయి. ఇలా మొక్కు పెట్టే చిన్న రేకు లాంటిది ఉంటుంది కదా పెయింటింగ్స్ అప్పుడుది, అలాంటిది ఏదైనా పాతది ఉంటే తీసుకొని చక్కగా ఈజీగా మనం తీసేయచ్చు అనమాట. ఇంతకుముందు తీయాలంటే చాలా కష్టం అనిపించింది. కానీ వెనిగర్తో కనుక నానిన తర్వాత చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. నేను వెంటనే ఎక్కువసేపు పెట్టలేదండి, మీకు వీడియోలో చూపించడం కోసం వెంటనే తీస్తున్నాను. అయినా సరే చూడండి ఎలా త్వరగా వచ్చేస్తుందో. ఇలా వెనిగర్తో చాలా ఈజీగా మనం ఈ పైనవి రేపర్స్ని అన్నిటినీ తీసేయచ్చండి. మరి ఈ మరకలన్నీ గమ్ మరకలు పోవాలి కదా, వీటన్నిటిని పోగొట్టడానికి హార్పిక్ అండి. హార్పిక్ చాలా బాగా త్వరగా ఈజీగా ఈ మరకను తీసేస్తుంది. కొంచెం అప్లై చేసి ఇలా ఈ స్క్రబ్బర్తో ఇలా రౌండ్గా మనం రుద్దేస్తే కనుక చాలా ఈజీగా త్వరగా మరకపోతుంది అనమాట. చాలా రోజుల వరకు వీటిని ఏం చేయాలా, ఎలా తీయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. చూడటానికి అసహ్యంగా ఉన్నాయి. మళ్ళీ కొత్త స్టిక్కర్ దాని మీద అంటిద్దామా అంటే చక్కగా అతుక్కుంటుందో లేదో అనిపిస్తుంది. ఎలా వీటిని క్లీన్ చేయాలా అని ఆలోచిస్తుంటే మన వంటింటి నేస్తం వెనిగర్ ఉంది కదండి, చాలా క్లీనింగ్ వాటికి ఉపయోగపడుతుంది కదా. ఆ వెనిగర్ అప్లై చేసి చూస్తే చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. కాబట్టి ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం కనుక మీకుంటే తప్పకుండా దీన్ని ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీసు, ఇలా చిన్న టిప్స్ వీటన్నిటిని షేర్ చేస్తుంటాను. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ మీకు అందించడానికి ముందు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చిన్న మొక్కలు మిగిలిపోతే మనం తీయాలన్నా రాలేదు అవి. అదే వెనిగర్ అప్లై చేసా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వెనిగర్ చాలా ఉపయోగపడుతుందండి. మన వంటింటి గట్టు మీద జిడ్డు అవి పోవాలంటే కూడా వెనిగర్ కొంచెం అప్లై చేసేసి కనుక తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి, జిడ్డు లేకుండా. అలాగే షింక్లో కూడా వెనిగరు, బేకింగ్ సోడా కలిపి వేడి నీళ్ళలో కలిపి కనుక వారానికి ఒకసారి మనం పోసుకుంటూ ఉంటే ఎటువంటి బొద్దింకలు ఇవి లేకుండా, వాసన లేకుండా బాగుంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ బ్లాక్ అయింది అంటే కనుక మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కదా యాంటిక్ లాగ్ అని, వాటితో కూడా యాంటిక్ లాగ్, డీక్ లాగ్ అని ఉంటుందండి. ఆ చిన్న ప్యాకెట్ 25 రూపీస్ ఉంటుంది. దాంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు.
చూడండి, ఆ రేకు లాంటిది దొరకకపోతే మీరు ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ అండి, బ్లేడు ఎంత ఈజీగా వచ్చేస్తుందో బ్లేడ్తో. కాకపోతే మనం ఫస్ట్ టైం కొత్త బ్లేడు వాడామంటే కొంచెం హ్యాండ్స్కి ఇబ్బంది అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చూడండి, బయట అంటించింది ఇది చాలా ఫేడ్ అయిపోయింది, బాగా ఎండకి వానకి తడిచింది కదా, బాగా ఫేడ్ అయిపోయి పేపర్లా అయిపోయింది, పైన షైనింగ్ కూడా పోయింది. దాన్ని ఈజీగా ఇలా బ్లేడ్తో తీస్తే చాలా సింపుల్గా వచ్చేసింది. ఇలా హార్పిక్ అప్లై చేసేసి ఈజీగా ఈ మరక పోగొట్టేయచ్చు. జస్ట్ అండి 5 or 6 minutes కన్నా ఎక్కువ పట్టదు. ఎన్నాళ్ళగానో వేధించిన సమస్య ఈ చిన్న టిప్తో ఈజీగా మనం సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా మన పండగలప్పుడు ఇలా మనకు కావాల్సిన డిజైన్స్, స్టిక్కర్స్ తెచ్చుకొని అంటించుకోవచ్చు. కొన్నాళ్ళు చూసాక కొన్ని స్టిక్కర్స్ బోర్ కొట్టేసే అనిపించినప్పుడు వాటిని తీసేసుకొని కొత్త స్టిక్కర్స్ వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా నీట్గా తుడిచేసుకొని చిన్నవి ఏమన్నా ఉంటే ఈ బ్లేడ్తో అయితే ఈజీగా పోతుందండి. కాకపోతే పిల్లలు కానీ చేసేటప్పుడు ఏమన్నా పిల్లలు వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, షార్ప్గా ఉంటుంది కదా, చేతులు కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ తర్వాత నీట్గా ఇలా ఈ స్టిక్కర్ తీసేసి కొత్త స్టిక్కర్స్ని అంటించేసుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్.